వెల్కమ్ బ్యాక్. మరి ఈ సెషన్లో మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆర్ డిక్షనరీ ఆర్డర్ అంటాం. మరి ఏంటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్, డిక్షనరీ ఆర్డర్ అనేది ఒక బేసిక్ వీడియో. ప్రతి విద్యార్థికి కూడాను ఒక బేసిక్ ప్రాథమిక స్థాయిలో అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరిగింది. మరి కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తెలియని వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు శ్రద్ధగా ఈ వీడియో వింటారని కోరుతున్నాం. మరి ఇందులో ఫస్ట్ చూడండి, ఇలా ఒక 4 వర్డ్స్ ఇచ్చాడు మనకి: క్యాట్, బ్యాట్, డాగ్, యాపిల్. వీటిని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లేదా డిక్షనరీ ఆర్డర్లో ఉంచమని చెప్తే మనం ఏం చేయాలి? సో ఫస్ట్ మనకి 4 వర్డ్స్ ఇచ్చినా, 5 ఇచ్చినా, 6 ఇచ్చినా వాటిని మనం ఒక ఆర్డర్లో పెట్టాలి. ఏంటి ఆర్డర్? ఆల్ఫాబెటికల్ ఆర్డర్. మరి అది ఎలా చేస్తామంటే, మనం ప్రతి వర్డ్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ని మనం ఇప్పుడు సర్కిల్లో ఉంచుతాం. చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి. నేను ఇక్కడ ప్రతి క్యాట్లో ఉన్న ఫస్ట్ లెటర్ సి, అలాగే బ్యాట్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ బి, డాగ్లో ఉన్న ఫస్ట్ లెటర్ డి, యాపిల్లో ఉన్న ఫస్ట్ లెటర్ ఏ. సో చూసారా, ఇక్కడ సి, ఇక్కడ బి, ఇక్కడ డి, ఇక్కడ ఏ. ఇప్పుడు ప్రతి వర్డ్లో ఉన్న ఫస్ట్ లెటర్ మన సర్కిల్లో పెట్టాం కదా. మరి ఇక్కడ ఇది ఏ, ఇది బి, ఇది సి, డిలో మనం ఏ నుంచి జెడ్ వరకు తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ లెటర్ ఏంటి వస్తుంది? మనకి ఏనా. కాబట్టి వీటిలో మరి ఏ ఫస్ట్ లెటర్ కాబట్టి ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాపిల్ని మనం ఫస్ట్ రాసుకోవాలంటే అది మొట్టమొదటి రాయవలసిన పదం ఇక్కడ యాపిల్. ఎందుకు రాస్తున్నామంటే యాపిల్ అనే పదంలో మొట్టమొదటి లెటర్ ఏతో స్టార్ట్ అయింది. ఏ అయిన వాడు బిసిడి అందరికంటే ముందు వస్తాడు కాబట్టి ఓకే. సో యాపిల్ను రాసేసాం. ఆ తర్వాత మీరు ముగ్గురు పదాల్లో నెక్స్ట్ మరి చూడండి, నెక్స్ట్ మనం ఏ లెటర్ స్టార్ట్ అవుద్ది? మరి బి, ఏ అయిపోయింది కదా. నెక్స్ట్ మరి బీతోనే కదా స్టార్ట్ అవుద్ది. ఆ బీతో వచ్చే పదాన్ని అంతటిని రాయాలి కాబట్టి బీతో స్టార్ట్ అయ్యే పదం ఒకటి బ్యాట్ కాబట్టి రెండో ప్లేస్లోనికి బ్యాట్ వస్తున్నాడు. మరొకసారి చెప్తాను చూడండి, ఇక్కడ బ్యాట్ ఎందుకు రాస్తున్నాం? యాపిల్ ఎలాగైతే ఏ అందరికంటే ముందు వాళ్ళ లెటర్తో యాపిల్ రాస్తాం. ఏ యాపిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే లెటర్ మనకి బిఏ కాబట్టి బీతో మనకు ఒక పదం ఉంది, బ్యాట్ ఉంది కాబట్టి బ్యాట్ రాసాం. ఓకే, వీళ్ళిద్దరు అయిపోయారు. ఆ తర్వాత మరి ఏబిసిడీలో నెక్స్ట్ ఎవరు వస్తారు? మనకి సి వస్తుంది కాబట్టి సితో వచ్చే పదం ఏంటి? ఇక్కడ క్యాట్ ఉంది కాబట్టి క్యాట్ని రాయాలి. ఫస్ట్ లెటర్ బట్టి ఎవరిని చూడ, ఇక్కడ ఫస్ట్ లెటర్ని బట్టి ఏ పదం రాయాలి మనకి డిసైడ్ చేస్తుంది. ఆ నలుగురిలో ఇంకెవరు మిగిలిపోయారు? ఇక్కడ మనకి డి కాబట్టి డితో వచ్చే పదం ఏంటి? ఇక్కడ డాగ్ కాబట్టి డాగ్ రాసామన్నమాట. బాగానే ఉంది. మీరు ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, మరి అన్ని పదాలు కూడా ఏతోనే స్టార్ట్ అయితే పరిస్థితి ఏంటి? అందుకోసం ఇప్పుడు మనం 2 ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ చూడండి, యాంట్, యాపిల్, యాక్స్, యాక్ట్. ఇక్కడ యాంట్ కూడా ఏతోనే స్టార్ట్ అయింది, యాపిల్ కూడా ఏతో స్టార్ట్ అయింది, యాక్స్ కూడా ఏతోనే స్టార్ట్ అయింది, ఏసిటి యాక్ట్ కూడా ఏతోనే స్టార్ట్ అయింది. మీరు వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంచాలంటే ఎలా అంటే, సో మనకు తెలిసిన ప్రకారం ఫస్ట్ లెటర్ మనకి ఎలా మనం సర్కిల్లో పెడితే ఏ ఏ ఏ ఏ. మరి అందరూ ఏలే కాబట్టి మనం ఫస్ట్ లెటర్తో మనం ఎవరిని ముందు ఉంచాలో ఎవరిని ముందు రాయాలో మనం డిసైడ్ చేయగలమా? చేయలేం. అప్పుడు మనం సెకండ్ లెటర్ పైన డిపెండ్ అవుతాం. ఇప్పుడు సెకండ్ లెటర్ చూద్దాం. ఇక్కడ సెకండ్ లెటర్ ఎన్, ఇక్కడ సెకండ్ లెటర్ పి, ఇక్కడ సెకండ్ లెటర్ ఎక్స్, ఇక్కడ సెకండ్ లెటర్ సి. చూడండి, మనకి రాసిన మామూలు మీకు అర్థం కావడం కోసం ఇక్కడ ఏమో సెకండ్ లెటర్ ఎన్, సెకండ్ లెటర్ పి, సెకండ్ లెటర్ ఎక్స్, సెకండ్ లెటర్ సి ఉన్నాయి. ఈ 4 పదాల్లో సెకండ్ లెటర్ రాస్తాం. ఎందుకు? ఫస్ట్ లెటర్లు అందరూ ఈక్వల్గా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఎన్పిఎక్సిలో ఏబిసిడీలో మనకి ఏ నుంచి జెడ్ వరకు తీసుకుంటే ఏ లెటర్ ముందు వస్తుంది? సిఏ కదా. కాబట్టి యాక్ట్ను మనం ముందు రాయాలి. దానికి 1వ నెంబర్ ఇచ్చుకుందాం. చూసారా, యాక్ట్ అనే పదం ముందు రాయాలి. ఓకే, సి అయిపోయింది. అదే ఏబిసిడీలో మనకి సి అయిపోయిన తర్వాత ఎన్పిఎక్స్లో ఎవరు ముందు వస్తారు? మరి ఎంఎన్ఓపి అంటున్నాం కాబట్టి ఎన్ కదా ముందు వస్తాడు. కాబట్టి ఎన్తో ఉండే పదం ఇక్కడ చూడండి, సెకండ్ ప్లేస్లో ఎన్ ఉండే పదం ఏంటి? యాంట్. కాబట్టి చూడండి, ఇక్కడ యాక్ట్ రాసిన తర్వాత యాంట్ అనేది రెండో పదంగా రాయాలి. ఓకే, వాళ్ళిద్దరు అయిపోయారు. ఇంకా మిగిలిపోయినటువంటిది ఎవరు? ఇక్కడ మనకి పిఎక్స్. మరి పిఎక్స్లో ఎవరు ముందు వస్తారు? పి కదా ముందు వస్తాడు. అంటే కాబట్టి ఇక్కడ పి ఉండే సెకండ్ లెటర్ ప్లేస్లో ఎవరు ఉన్నారు? ఇక్కడ మనకి యాపిల్ కదా. కాబట్టి యాపిల్ మనం 3rd ప్లేస్లో రాయాలి. ఓకేనా. ఆ తర్వాత 4th ప్లేస్లో మనం ఎవరు రాయాలి? యాక్స్ రాయాలి. ఎందుకంటే యాక్స్ అనేవాడు లాస్ట్లో వస్తున్నాడు కాబట్టి. చూసారా, ఇక్కడ మనం ఏ రూల్ అప్లై చేస్తున్నాం? ఫస్ట్ మనం మొట్టమొదటి ప్లేస్లో ఎవరున్నారో చెక్ చేయాలి. వాళ్ళందరూ మనకి ఈక్వల్గా ఉంటే సెకండ్ ప్లేస్లో ఎవరున్నారో చెక్ చేయాలి. ఆ సెకండ్ ప్లేస్లో కూడా ఈక్వల్గా ఉంటే 3rd ప్లేస్కి వెళ్ళాలి. ఓకేనా. ఇదే ఆల్ఫాబెటికల్ ఆర్డర్. మరొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను చూడండి. మరి అలాగే ఈ ఎగ్జాంపుల్ చూడండి, స్పీచ్, స్పీకర్, స్ప్రౌట్, స్పీడ్.
ఈ 4 వర్డ్స్‌ని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఉంచాలంటే మరి మొట్టమొదటి నుంచి చివరి వరకు ఎవరిని రాయాలి అనేది ఒక ప్రశ్న కదా! మనం ఇప్పుడు ముందుటి ఎగ్జాంపుల్స్ మనం ఏం డిస్కస్ చేసాం? ఫస్ట్ లెటర్ నుంచి మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ లెటర్ అన్ని వర్డ్స్‌లో కూడా ఫస్ట్ లెటర్‌ని ఒకసారి సర్కిల్‌లో పెడితే చూడండి ఇక్కడ ఎస్, ఇక్కడ ఎస్, ఇక్కడ ఎస్, ఇక్కడ కూడా ఎస్సే వచ్చింది. కాబట్టి ఫస్ట్ లెటర్‌తో మనం వీటిని డిసైడ్ చేయాలి ఎవరిని ముందు రాయాలనేది. ఇప్పుడు సెకండ్ లెటర్‌ని ఒకసారి మళ్ళీ రౌండ్ అప్ చేద్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ పి. ఇక్కడ కూడా సెకండ్ లెటర్ పి, సెకండ్ లెటర్ పి, సెకండ్ లెటర్ పి. సో సెకండ్ వాడు కూడా ఈక్వల్ గా వచ్చాడు కాబట్టి వాడితో కూడా మనం ఎవరిని ముందు రాయాలో మనం డిసైడ్ చేయలేం. అప్పుడు ఏం చేయాలంట? థర్డ్ లెటర్కి వెళ్ళాలి. ఓకేనా? మరి థర్డ్ లెటర్ మళ్ళీ చూస్తే థర్డ్ ప్రతి స్పీచ్ లో ఈ ఉంది, స్పీకర్ లో ఈ ఉంది, స్ప్రౌట్ లో ఆర్ ఉంది, అలాగే స్పీడ్ లో ఈ ఉంది. ఓకేనా? అంటే ఒక 3 దగ్గరలో మనకి ఈతో ఉంటే 4వ ప్లేస్ లో మనకి ఆర్ ఉంది. అంటే ఏబిసిడిలో మరి ఈ ముందు వస్తుందా ఆర్ ముందు వస్తుందా? ఈ ముందు వస్తుంది. ఆర్ అనేది లాస్ట్. కాబట్టి ఈ థర్డ్ ప్లేస్ బట్టి మనకి ఏం డిసైడ్ అవుతుందంటే ఈ స్ప్రౌట్ లో ఆర్ అనేది లాస్ట్ లో వస్తుంది కాబట్టి ఈ స్ప్రౌట్ అనే పదం అనేవాడు అందరికంటే లాస్ట్ లో రాయాలి. స్ప్రౌట్ లాస్ట్ లో రాయాలి. అయితే ఇప్పుడు స్పీచ్, స్పీకరు, స్పీడ్ వీళ్ళు ముగ్గురు కూడాను 1, 2, 3 ప్లేస్లు ఎవరు వస్తారో మళ్ళీ మనం డిసైడ్ చేయలేము. ఎందుకు? ఇక్కడ థర్డ్ ప్లేస్ లో ఈ ఉంది, ఇక్కడ థర్డ్ ప్లేస్ లో ఈ, ఇక్కడ థర్డ్ ప్లేస్ లో ఈ ఉంది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురులో మనకి ఎవరి ముందు వస్తారో తెలియాలంటే ఆ నెక్స్ట్ ఫ్రెండ్ హెల్ప్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఇక్కడ చూడండి మనకి 4th ప్లేస్. ఇప్పుడు 4th ప్లేస్ చూద్దాం. ఇక్కడ 4th ప్లేస్ లో ఏ ఉంది, 4th ప్లేస్ లో ఏ ఉంది, ఇక్కడ 4th ప్లేస్ లో మనకి ఈ ఉంది. చూసారా? గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏ, ఇక్కడ ఏ, ఇక్కడ ఈ. మరి ఏబిసిడిలో ఏ ముందు వస్తుందా ఈ ముందు వస్తుందా? ఏ ముందు వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరిలో 1, 2 ప్లేస్లు ఎవరో ఒకరు రావాలి. మరి ఏ తర్వాత వస్తుంది కాబట్టి వీడు మనకి థర్డ్ ప్లేస్ లో వస్తాడని తెలిసింది. ఆల్రెడీ 4th ప్లేస్ మనం డిసైడ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 3వ ప్లేస్ లో మనం స్పీడ్ ని రాయాలి. ఇప్పుడు 1, 2 ప్లేస్ లో ఎవరు వస్తున్నారో మనకు తెలియాలి. అంతేనా? ఇప్పుడు చూడండి 1, 2 ప్లేస్ లో సో వీడు థర్డ్ ప్లేస్. ఇప్పుడు 1, 2 ప్లేస్ లో మనకి 4th లెటర్ వరకు చూస్తాం. ఇక్కడ ఏ 4th లెటర్ లో ఏ, ఇక్కడ ఏ అన్నాం. ఇప్పుడు 5th లెటర్ చూద్దాం. 5th ప్లేస్ లో ఇక్కడ సి ఉంది, ఇక్కడ కే ఉంది, ఇక్కడ సి, ఇక్కడ కే. మరి ఏబిసిడిలో సి ముందు వస్తుందా కే ముందు వస్తుందా? సిఏ ముందు వస్తుంది కాబట్టి వీడు అందరికంటే ముందు వస్తాడు. ఎవరు? స్పీచ్ అనేది ముందు రాయాలి, స్పీకర్ అనేది సెకండ్ ప్లేస్ లో రాయాలి. ఇప్పుడు మనం డిసైడ్ అయిపోయింది కదా. సో కాబట్టి ఫస్ట్ మనం స్పీచ్ అనేది ఫస్ట్ రాసాం, స్పీకర్ అనేది సెకండ్ ప్లేస్ లో. ఓకేనా? అలాగే థర్డ్ ప్లేస్ లో స్పీడ్, లాస్ట్ 4th ప్లేస్ లో స్ప్రౌట్ రాస్తాం. చూడండి స్ప్రౌట్. ఇదే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే. ఇక్కడే ఒకసారి డిస్కస్ చేస్తాం చూడండి. ఏమైనా 4 వర్డ్స్ కానీ 5 వర్డ్స్ కానీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లేదా డిక్షనరీ ఆర్డర్ లో రాయాలంటే ఫస్ట్ మనకి ఆ వర్డ్ లో స్పీచ్ అనే వర్డ్ లో ఎస్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మొట్టమొదటి లెటర్ ఎవరో చూడాలి. అలాగే స్పీకర్లు కానీ, స్ప్రౌట్ కానీ, స్పీడ్ కానీ అందరిలో కూడా ఎస్ తో స్టార్ట్ అయ్యాయి కాబట్టి సో ఎవరు ముందు వస్తారో మనం చెప్పలేము. ఆ తర్వాత సెకండ్ లెటర్కి వెళ్ళాం. సెకండ్ లెటర్ కూడా ఈక్వల్ గా ఉంటే థర్డ్ లెటర్ కూడా ఈక్వల్ గా ఉంటే 4th లెటర్. అలాగే మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట.